బీజేపీ నేతలకు మతపిచ్చి పట్టుకుందంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. బీసీ రిజర్వేషన్ల బిల్లు మతపరమైంది కాదన్న ఆయన బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీ వేదికగా పోరాటానికి సిద్దమయ్యారన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై స్పందించిన ఆయన ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రచారం కోసమే కవిత దీక్ష పేరుతో డ్రామాలాడుతోంది అంటున్న షబ్బీర్ అలీతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తుంది. రేపు ఢిల్లీ వేదికగా ఆందోళనకు సిద్ధమవుతుంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, అంటే బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రానికి పంపించారు, ఒత్తిడి చేసేలా ఎట్లాంటి ప్రణాళిక రూపొందించారు? 5వ తారీఖు నాడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న అన్ని రాజకీయ పార్టీల లోక్సభ ఎంపీలకు మా ఎల్ఓపి గారు శ్రీ రాహుల్ గాంధీ గారు, అలాగే ఎల్ఓపి రాజ్యసభ శ్రీ ఖర్గే గారితో కలిసి అన్ని రాజకీయ పార్టీలను కలిపి దీని మీద ఒత్తిడి తీసుకెళ్లేందుకు అదొక ప్రయత్నం. రెండవది జంతర్ మంతర్ మీద 6వ తారీఖు నాడు ధర్నా. 7వ తారీఖు నాడు మేము రాష్ట్రపతికి కలిసేందుకు డేట్స్ అడిగినాం. ఒకవేళ రాష్ట్రపతి గారు డేట్ ఇస్తే వాళ్ళతో కూడా పోయి కలుస్తాం. మా ప్రయత్నాలు మేము జరుగుతున్నాం. బీజేపీ వాళ్ళను నేను మీ ద్వారా డైరెక్ట్ అడుగుతున్నా, అసెంబ్లీలో బిల్ పాస్ చేసేటప్పుడు అవి ఆ బుర్ర లేకుండేనా, మీకు ఆలోచన రాలేదా ఈ దాంట్లో రిజర్వేషన్ ఉంది అని? ఆయన రెండో సవాల్ చేస్తున్నాను, ఒకవేళ మీకు ముస్లిమ్స్కు రిజర్వేషన్ ఇవ్వద్దు అని ఒక హోమ్ మినిస్టర్గా, స్టేట్ హోమ్ మినిస్టర్, అలాగే కిషన్ రెడ్డి అలాంటి సీనియర్ మినిస్టర్ కూడా ఒక మతపరంగా పేరు తీసుకొచ్చి ఇస్తే, మతాలు ఎవరైనా మార్చుకోవచ్చు కానీ స్టేటస్, సోషల్ స్టేటస్ ఉందో సుప్రీంకోర్టు అదే అడిగింది. నా కేసులో 4% రిజర్వేషన్ అప్పుడు కూడా హరీష్ రావు అన్నప్పుడు అన్నాడు, మతం వదిలేవయా, మతంకు పోలేదు, వాళ్ళ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారా లేదా అది చెప్పు, దాని మీద క్వశ్చన్ చేయి, దీని మతం మీద నడవది అని చెప్పడం జరిగింది. అయినా నేను పదే చెప్తున్నా, అయ్యా ముస్లిం మతం మీద రిజర్వేషన్ కాదు, తెలంగాణ ప్రజల నీళ్ళ వేసేసినాడు, కాళేశ్వరం వేసినాడు. ఇప్పుడు కాళేశ్వరం పనికి రాకుండా ఉంది, ఏదో ఒక 2 రిపేర్ చేసుకుందామంటే కమిటీ రిపోర్ట్లో మాత్రం మొత్తం తీయమంటున్నారు. ఎనీ మూమెంట్ మళ్ళీ అది బొగ్గు కింద బొగ్గు ఉంది అక్కడ, మరి ఎనీ టైం డ్యామేజ్ కావచ్చు. ఈ ప్లేసే రాంగ్ ఉన్నది, ఇంకా కొంచెం జరుపుతారా ఏం చేస్తారో అది టెక్నికల్ కమిటీ ఇస్తారు. కానీ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేసుడు, ఇది టోటల్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ కమిషన్ల గురించే ఇవి అన్నీ నాటకాలు ఆడి 1000 కోట్ల రూపాయలు. ఇప్పుడు చూడు, ఆయనైతే చేసింది పోయిన ఫామ్ హౌస్లో ఎంత ఉన్నదో, మురళీధర చీఫ్ ఇంజనీర్ 100 కోట్లు. సో ఇది మొత్తం మీద షబ్బీర్ అలీ చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఢిల్లీ ఆందోళన అనంతరం దానిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు, బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.